శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో రేపే మనకి మొదటి శ్రావణ శనివారం అయితే రాబోతుంది కదండి. మొదటి శ్రావణ శనివారం రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేది తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో శ్రీమన్నారాయణుడిని పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలగడంతో పాటు స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ శనివారాలకు చాలా ప్రాధాన్యత అయితే ఉందండి. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉంటుంది ఈ శ్రావణ మాసం. అందుకే శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతి. అమ్మవారితో పాటుగా స్వామి వారికి కూడా ఈ శ్రావణ మాసం అంటే చాలా ప్రీతి అండి. అందుకని ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో స్వామివారిని తప్పకుండా ఆరాధించాలి. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శనివారాల్లో స్వామివారితో పాటుగా అమ్మవారికి కూడా పూజ చేసుకుంటే ఇంకా మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయండి. అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అన్ని శనివారాల్లో కూడా స్వామి అమ్మవార్లకు పూజ నిర్వహించుకోండి. ఒకవేళ మీకు కుదరదు అనుకుంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఎన్ని శనివారాలు కుదిరితే అన్ని శనివారాలు పూజ చేసుకోండి. లేదా కనీసం ఒక్క శనివారం రోజైనా స్వామి అమ్మవార్లకు పూజ నిర్వహించుకోండి. ఇప్పుడు శ్రావణ శనివారాల్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలనేది తెలుసుకుందామండి. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా గడప పూజ, నిత్య పూజ పూర్తి చేసుకుని తులసి పూజ కూడా పూర్తి చేసుకుని అప్పుడు స్వామివారికి పూజ చేయండి. మీరు స్వామివారి పూజను ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని చేయాలనుకుంటే మాత్రం స్వామివారి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసే చోట పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని పీట తీసుకుని పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీట పైన ఏదైనా ఒక పసుపు రంగు వస్త్రాన్ని పరిచి స్వామివారి పూజను ప్రారంభించుకోవచ్చు. అదే మీరు పూజా మందిరంలోనే స్వామివారికి పూజ చేయదలుచుకుంటే నిత్య పూజ చేసేటప్పుడే స్వామివారికి షోడశోపచార పూజను నిర్వహించుకోవచ్చు. స్వామివారి పూజ అంటే మనం తప్పకుండా పిండి దీపాలు అయితే వెలిగించుకుంటూ ఉంటాం కదండి. అందుకోసం పిండి దీపాలను అయితే ఏర్పాటు చేసుకోండి. పిండి దీపాలను ఏ విధంగా ఏర్పాటు చేయాలంటే బియ్య పిండిలో కొద్దిగా బెల్లం తురుము, ఆవు నెయ్యి, ఒక అరటిపండు, ఆవు పాలు పోసి ముద్దలా చేసుకోవాలి. దీనిని చలిమిడి దీపం అని కూడా అంటారండి. ఇలా మనం ఒక్క పిండి దీపాన్నైనా 3 అయినా 5 అయినా 7 అయినా ఇలా ఎన్నైనా చేసుకుని పూజ నిర్వహించుకోవచ్చు. మీరు పూజలో ఎన్ని దీపాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అన్ని ప్రమిదలు తయారు చేసుకుని వాటికి ఇలా స్వామివారి తిరునామం వేసి పెట్టుకోండి. పూజలో మనం శ్రీమన్నారాయణుడికి సంబంధించినటువంటి ఏ అవతారంలో ఉన్నటువంటి ఫోటోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. శనివారం ఎక్కువగా మనం వెంకటేశ్వర స్వామివారికి పూజ నిర్వహించుకుంటాం కాబట్టి నేను ఇక్కడ స్వామివారి చిత్రపటాన్ని అయితే పూజలో పెట్టుకున్నానండి. స్వామివారి పటం కిందర 3 గుప్పిల బియ్యం పోసి బియ్యంపై కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి అప్పుడు స్వామివారి ఫోటోని పెట్టుకోండి. అలాగే స్వామివారి ఫోటోని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోండి. స్వామివారికి పువ్వుల మాలలు కానీ తులసి మాలలు కానీ సమర్పించండి. స్వామివారి ఫోటోని అందంగా అలంకరించండి. అలానే మనం ఏ పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి గణపతిని కూడా ఏర్పాటు చేసుకోండి. పూజ కోసం అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకోండి. పిండి ప్రమిదల్లో మనం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపారాధన చేస్తే మంచిది. అలానే పూజలో స్వామివారి విగ్రహం ఉంటే స్వామివారి విగ్రహంతో పాటు అమ్మవారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. ఇలా పూజ కోసం అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన చేయండి. దీపారాధన చేసి దీపానికి గంధం కుంకుమ బొట్లు అలంకరించి 2 అక్షంతలు పుష్పాలు దీపం దగ్గర ఉంచి దీపానికి నమస్కారం చేసుకోండి. మీరు పూజలో ఒక్క పిండి ప్రమిదే పెడితే 7 ఒత్తుల్ని ఒక ఒత్తులా చేసి ప్రమిదలో వేసుకోండి. అదే మీరు విడివిడిగా 7 ప్రమిదలు పెడితే 2 ఒత్తులని ఒక ఒత్తులా చేసి వేసుకోండి. మీరు పువ్వు ఒత్తు వేసుకుంటే ఒక ఒత్తు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత గ్లాసులో 2 అక్షంతలు పుష్పాలు ఉంచి పుణ్యనదుల పేర్లు అన్నీ చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యములపై మన శిరస్సుపై అన్నిటా కూడా చిలకరించాలి. ఆ తర్వాత గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. గణపతి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి పూజ చేయండి. శ్లోకాలు స్తోత్రాలు రాకపోతే ఓం గం గణపతి నమః అని అనుకుంటూ పూజ చేయవచ్చు. స్వామివారికి నైవేద్యంగా బెల్లం ముక్క కానీ ఏవైనా ఉంటే వాటిని నివేదించండి. ఆ తర్వాత తాంబూలం, కర్పూర నీరాజనం కూడా సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు పిండి దీపాలు వెలిగించుకోవాలి. పిండి దీపారాధన చేసిన తర్వాత దీపాలకు అక్షంతలు పువ్వులు సమర్పించి ఆ దీపాలనే సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా భావించి నమస్కారం చేసుకుని దీపాలకైనా పూజ చేసుకోవచ్చు. లేదు అంటే పూజలో పెట్టుకున్నటువంటి స్వామి విగ్రహాలకైనా పూజ చేసుకోవచ్చు. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారిని తులసి దళాలతోటి సుగంధభరితమైన పుష్పాలు
పుష్పాలతోటి, పసుపు రంగు పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ పూజ చేసుకోండి. స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం నమో నారాయణాయ అనే కానీ లేదంటే గోవింద గోవింద అనుకుంటూ స్వామివారికి పూజ చేయవచ్చు. ఇంకా స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారిని కర్పూర బిళ్ళలతో కూడా పూజించుకోవచ్చు. ఈ విధంగా పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి కూడా పూజ చేయండి. అమ్మవారిని కూడా షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించండి. అమ్మవారికి తప్పకుండా కుంకుమార్చన నిర్వహించుకోండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు స్తోత్రాలు, శ్లోకాలు చదవడం రాదు అనుకుంటే శ్రీమాత్రే నమః అని అనుకుంటూ పూజ చేయవచ్చు. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించేటప్పుడు కొద్దిగా పసుపుతో పూజ చేసి ఆ తర్వాత కుంకుమ పూజ నిర్వహించండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లకు ఈరోజు పూజనైతే నిర్వహించాలి. పూజ అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా మీరు ప్రత్యేక నైవేద్యాలు నివేదించవచ్చు. లేదు అనుకుంటే పాలు, బెల్లం, అరటిపళ్ళు, ఫ్రూట్స్ ఏవైనా కూడా నివేదించవచ్చు. తరువాత తాంబూలం, పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయ కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఈ విధంగా శ్రావణ శనివారాల్లో స్వామి అమ్మవార్లను పూజిస్తే స్వామి అమ్మవార్ల అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇప్పుడు 2 అక్షింతల పుష్పాలు స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి పూజలో తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించమని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారం కూడా చేసుకుని స్వామివారికి మీ మనసులో ఉన్నటువంటి కోరికను విన్నవించుకుని నమస్కారం చేసుకోండి. ఈ విధంగా శ్రావణ శనివారం రోజు స్వామిని పూజించాలి. ఇదే విధంగా ఈ రోజు స్వామివారికి ఉదయం, సాయంత్రం కూడా పూజ చేసుకుంటే మంచిదండి. సాయంత్రం పూజ చేసుకోవడం కుదరకపోతే ఉదయం వేళల్లోనైనా పూజ చేసుకోండి. పూజాపీఠాన్ని ఏర్పాటు చేసిన వారు ఉదయం పూజ పూర్తయిన తర్వాత సాయంత్రం చీకటి పడకుండానే స్వామివారి పూజాపీఠాన్ని కదిలించవచ్చు. లేదంటే మేము ఈ రోజంతా కూడా పూజాపీఠాన్ని ఉంచుకుంటామా అనుకుంటే మరుసటి రోజు ఉదయం కూడా స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత పూజాపీఠాన్ని కదిలించండి. ఈ రోజు ఉపవాసం ఏ విధంగా ఉండాలి అని అంటే పూజ పూర్తయిన తర్వాత ఆహారం తీసుకుని సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోండి. ఈ రోజు నాన్ వెజ్, ఉల్లి, వెల్లుల్లి లాంటివి తీసుకోకుండా ఉంటే మంచిది. అంతేనండి. చూసారు కదా శ్రావణ శనివారం రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలని. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.